31వ తారీఖు ఆగస్టు నెల 2024 సంవత్సరం, అంటే పోయిన శనివారం రాత్రంతా కూడా అతి భారీ వర్షాలు దేశవ్యాప్తంగా పడ్డాయి. అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భయంకరమైనటువంటి భారీ వర్షాలు కురిశాయి. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడటం వల్ల ఈ యొక్క ప్రభావం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మీద చూపించడం జరిగింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడటం వల్ల పాలేరు రిజర్వాయర్ అనగా ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్ ఫుల్లుగా నిండి భయంకరంగా అది ప్రవహించడం జరిగింది. ఈ పాలేరు రిజర్వాయర్ అలుగు పడటం వల్ల నాయకనగూడెం అలుగు బహు భయంకరంగా ప్రవహించింది. ఆ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా చాలా భయాందోళనలో మునిగిపోయారు. ఎందుకంటే ఆ పాలేరు వాగు బహు భయంకరంగా ప్రవహించడం జరిగింది. అయితే పాలేరు చుట్టుపక్కల ప్రాంతాలు, నాయకనగూడెం, ఆ పాలేరు వాగు పక్కన ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తమయ్యారు. అయితే పాలేరు రిజర్వాయర్ నిండి ఆ పాలేరు వాగు పొంగి ప్రవహించడం వలన నాయకనగూడెం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక కుటుంబం ఆ వరదల్లో చిక్కుకొని పోయింది. యాకూబ్, సైదాబి అనేటువంటి ఇద్దరు దంపతులు, వారితో పాటు షరీఫ్, ముగ్గురు కూడా ఆ వరదల్లో చిక్కుకుపోయారు. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలని ఆలోచన చేసేలోపు వరదంతా వచ్చి వాళ్ళ ఇంటిని చుట్టుముట్టింది. భయంకరంగా వరద ప్రవహించింది. భయంకరంగా ఆ వరద ప్రవహిస్తూ ఉంటుండగా వారు ఇంటిపైకి ఎక్కారు. వారికి ఉన్న సిమెంట్ బ్రిక్స్ ఇల్లు రేకులు వేయబడి ఉంది. ఆ ఇంటిపైకి ఎక్కేశారు. అయినప్పటికీ కూడా ఆ వరద బహు భయంకరంగా స్పీడ్గా రావడం వల్ల ఆ ఇల్లు కూలిపోయింది. ఆ ఇల్లు కూలిపోగానే పాపం వారు ముగ్గురు, అంటే భార్యాభర్తలు, బాబు అనగా తల్లిదండ్రులు, బాబు ముగ్గురు కొట్టుకొని పోయారు. ఆ యువకుని వారు కాపాడగలిగారు. కానీ యాకూబ్, సైదాబి మాత్రం అందులో పడి చనిపోయారు. సైదాబి ఆచూకీ తెలియలేదు. కానీ యాకూబు మాత్రం అక్కడే కొంత దూరంలో మునిగిపోయి చనిపోయి తెల్లవారే దొరకటం జరిగింది. అయితే ఈ భయంకరమైన వరద వలన స్థానికులు ఎంతగానో భయపడ్డారు. నిండు ప్రాణాలని ఈ యొక్క తుఫాను అనగా ఈ యొక్క భారీ వర్షం, వరద నిండు ప్రాణాలను బలిగొందని చెప్పుకోవచ్చు. దాదాపుగా రోడ్లు కూడా కొట్టుకుని పోయాయి. చూడండి ఎంత భయంకరంగా ఉందో పరిస్థితి. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితి. రోడ్లు కూడా పగిలిపోయాయి. వేసిన రోడ్లు లేచిపోయాయి. అంత భయంకరంగా వరద వచ్చేసింది. ఎంతోమంది స్థానికులు చూడటానికి వచ్చారు. చుట్టుపక్కల పలు ప్రాంతాల నుంచి ఈ యొక్క వరద బీభత్సాన్ని చూడటానికి ప్రాంతానికి వచ్చినట్టుగా చూస్తున్నాం. ఇక్కడ యువకులు విష పురుగులు, పాములు కూడా వారికి కనిపిస్తే వాటిని చంపేస్తున్నారు. ఎందుకంటే ఈ వాగుకి జనసంద్రం తండోపతండాలుగా వచ్చారు కాబట్టి ఎవరైనా కరుస్తాయని వారు సేఫ్ చేస్తున్నారు. చూడండి ఇక్కడ పోలీస్ బలగాలు, పోలీసు వాళ్ళు కూడా వచ్చి అందరినీ కూడా కంట్రోల్ చేస్తున్నారు. త్వరలో నాయకులు రాబోతున్నారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మంత్రి బట్టి విక్రమార్క గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వస్తారని
సమాచారం అందింది. అందుకనే పోలీస్ బలగాలు మరి ఇక్కడ యాకూబ్ గారి మృతదేహం దగ్గర వారు మరి గస్తు కాస్తూ ఉన్నారు. ప్రజల్ని పబ్లిక్ని కంట్రోల్ చేస్తూ ఉన్నారు. మరి అనేక మంది ప్రజలు మరి యాకూబ్ ఫ్యామిలీని చూడటానికి వచ్చారు. మరి రెస్క్యూ టీమ్ కాపాడిన ఆ బాబును చూడటానికి వచ్చారు. మరి ఈ భారీ వర్షం కారణంగా మరి ఎంతోమంది నష్టపోయారు, చాలా ఇబ్బందులు పాలయ్యారు. మరి ఇంకెప్పుడు కూడా ఇలాంటి నష్టాలు జరగకుండా మరి వర్షాలు వచ్చినా మనం ప్రయాణాలు చేస్తున్నా, పొలాల దగ్గరికి వెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. ఎలాంటి ప్రమాదాల నుంచి మనం తప్పించుకోవచ్చు. చూడండి, పాలేరు రిజర్వాయరు మరి ఆ వాగు పొంగి ప్రవహించి రోడ్ల మీద గుండా వెళ్ళిపోయాయి. చాలామంది ప్రజలు తండోపతండాలుగా చూడటానికి వచ్చారు. మరి ఈ వరదలు వచ్చినప్పుడు చుట్టుపక్కల ప్రాంత ప్రజలు ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉంటే చాలా మంచిదని అనుకుంటూ ఉన్నాం. చూడండి, మరి మనం ఇటుపక్క చూసినట్లయితే ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంది. ఆ పెట్రోల్ బంక్ కూడా చాలా వరకు అక్కడ ఉన్నటువంటి 2 మరి ట్రాక్టర్స్ కొట్టుకొని వెళ్ళిపోయాయి. ఆ 2 బుల్డేజర్లు కూడా కొట్టుకొని వెళ్ళిపోయాయి. చూడండి ఎంత బలంగా వరద వచ్చిందో. చూడండి, నేల కూడా బయటకు వచ్చేసింది. ఇక్కడ కూడా గోడలు పడిపోయి, పెట్రోల్ బంక్ గోడలు పడిపోయి మరి ఓన్లీ కేవలం మరి పిల్లర్స్ మాత్రం మిగిలినట్టుగా చూస్తున్నాం. చూడండి, వరద బీభత్సం ఎంత భయంకరంగా వచ్చిందో. మరి ఎంతోమంది స్థానికులు చూడటానికి వస్తున్నారు. ఇక్కడే యాకూబ్ గారిని అక్కడే ఇప్పుడు మృతదేహం అక్కడే ఉంది, మనం చూస్తున్నాం. అక్కడ ఆ పై భాగంలో ఉంది. అక్కడ ఆ ఇల్లు తెల్లగా గోడ కనిపిస్తున్న ఇంటి దగ్గర ఆయన మృతదేహం ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి ఎంత భయంకరమైన నష్టాలకు గురైపోయామో. ఆ పెట్రోల్ బంక్ పక్కనే అది యాకూబ్ గారి ఇల్లు కూలిపోయింది. అక్కడే అదే స్థలం. మరి అక్కడ తెల్లటి గోడలు కనిపిస్తున్నాయి, కూలిపోయిన గోడలు. అదే స్థలం. పెట్రోల్ బంక్ పక్కనే ఆ యొక్క ఇల్లు ఉంటుంది. కాబట్టి మనము ఈ భారీ వరదలు వర్షాల నుంచి కాపాడబడాలి అంటే అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మరి ఆ యాకోబు గారి కుటుంబానికి మరి సంతాపం తెలియచేస్తూ వారి పిల్లల్ని ఆ భగవంతుడు మరి ఆదుకొని, ప్రభుత్వం ఆదుకొని వారికి సహకరించాలని మరి కోరుకుందాం. మనమందరం కూడా మరి క్షేమంగా మంచిగా బ్రతకాలని మరి ఆశిస్తూ మరి ఒక్కసారి మనల్ని మనం ఈ యొక్క న్యూస్ ద్వారా జాగ్రత్త పడదాం. మంచిది.